సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ప్రోగ్రాంలో అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా పిల్ గురించి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి తెలుసుకుంటాం. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అని ఈ రోజున ప్రాథమిక హక్కులకి భంగం కలిగేస్తుంది. ఏమిటి మాకున్న ప్రాథమిక హక్కులు ఏంటి? పిల్ అనేది మాకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఈ ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు పిల్ ఉపయోగపడుతుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళకి మన ప్రాథమిక హక్కులు ఏమిటి, ఫండమెంటల్ రైట్స్, చట్టబద్ధత దేనికి ఉంది, చట్టపరంగా దేని ద్వారా రక్షణ పొందవచ్చు, వేటికి రక్షణ పొందవచ్చు అని ప్రజలకు తెలియాలి. చట్టబద్ధంగా ఉన్నది ఏది ఉంది, వాటి ద్వారా మనకి ఎటువంటి రక్షణ ఉంది మనకు తెలియాలి. అది తెలియకపోవడం వల్లే అధికారుల జులుం పెరుగుతుంది, ప్రభుత్వాల జులుం పెరుగుతుంది. మనం న్యాయ వ్యవస్థ ద్వారా వాటిని రక్షణ పొందాలి. పిల్ ఎక్కడ ఉపయోగపడుతుంది? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చాలా పట్టి తెలియదండి. నీకు ఎక్కడైతే నీ హక్కులకు భంగం కలుగుతుందో, నీ హక్కుల రక్షణ పొందే వరకు నీకు అధికారం ఉంది, నువ్వు చేయొచ్చు. మనం ఏం చేద్దాం? మన చేతిలో ఉంది, మన నోరు ఉండాల్సిందే అనకుండా. నో, ఎక్కడైతే ఫండమెంటల్ రైట్స్కి భంగం కలుగుతుందో, ఎక్కడైతే మనకి రైట్ ఉందో ఆ రైట్ని మనం తప్పకుండా పొందవచ్చు, రక్షణ పొందవచ్చు. వాటి గురించి మనం వాళ్ళకి అసలు మనం కొన్ని తెలుసుకుందాం. మళ్ళీ కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఏమిటి ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే, చట్టబద్ధత ఉన్నది ఏమిటి ఏంటంటే, అధికరణం 14 కాన్స్టిట్యూషన్లో అధికరణం 14 చట్టం ముందు అందరూ సమానులే. వాడు కోటీశ్వరుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ చట్టం ముందు సమానే. ఒక మామూలు వాడికి ఎంత చట్టం ముందు ఎంత అధికారం ఉందో కోటీశ్వరుడికి కూడా అలాగే కోటీశ్వరుడు ఒకటే. ఏ విషయం మీద ఒక సామాన్యుడు శిక్షింపబడుతున్నాడో అదే విషయం మీద కోటీశ్వరుడు, మిలియనీరు కూడా శిక్షింపబడతాడు. అది గుర్తించండి. అంచేత అధికరణం 14 ఏం చెబుతుంది? చట్టం ముందు అందరూ సమానే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అది బాగా అందరికి తెలియాలండి. ఏం చేద్దామంటే వాడు బాగా డబ్బు ఉన్నాడండి, ఆయన పదవి ఉందండి అన్నాడు. ఆయన పదవి ఉందండి, ఆయన పదవి ఉంది, డబ్బు ఉంది, మనం ఏం చేస్తాం? నోరు మూసి ఉండాల్సినారు. నో, నోరు మూసి పిల్లు అక్కడ వేసి మీరు చేసి పిల్లు వేయండి. మీకు అన్యాయం జరిగితే పిల్లు వేయండి, వాడి మీద పట్టేయండి. అలాగే అధికరణం 15 కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశ కారణాలుగా వివక్షతకు తావు లేదు. నువ్వు ఫలానా ప్రాంతం వాడవయ్యా, ఇక నువ్వెవడయ్యా వచ్చి ఉద్యోగం చేయడానికి పా అన్నకి వీల్లేదు. అంతే కులం ద్వారా కానీ ఫలానా కులం వాడివి, ఫలానా మతం వాడివి, ఫలానా లింగవాడివి, పుట్టిన ప్రదేశం కాదు, ఈ రంగు వివక్షత పనికిరాదు. ఫండమెంటల్స్లో భారతీయుడు అన్నవాడు భారతదేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు, ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. నువ్వు బీహారీ వాడు అయ్యా, పో బీహార్లో ఎక్కడి నుంచి వచ్చావు, మా దేశం ఎందుకు వచ్చావు? నువ్వు ఫలానా ప్రాంతం వాడయ్యా, ఫలానా రాష్ట్రం వాడు వేయకుండా వీల్లేదు అన్నకు వీలు లేదు. చట్టం ముందు అందరూ ఒక్కటే, సమానమే, గుర్తించండి. అలాగే కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టి ప్రదేశం లేక వాటిలో కొన్నింటిని ప్రాథమిక ఏ వ్యక్తిని ప్రభుత్వం వివక్షకు గురి చేయరాదు. కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టి ప్రదేశం లేక వాటిలో కొన్నింటిని ప్రాథమిక పౌరుల వరకు హక్కులు నిరాకరించడానికి వీల్లేదు, నియంత్రణకు వీల్లేదు. దుకాణాలు, పబ్లిక్ రెస్టారెంట్లు, హోటళ్ళు, బహిరంగ వినోద ప్రదేశాల్లోనూ ప్రవేశించే హక్కు లేకుండా ఉండడం లేదు. నువ్వు ఫలానా ప్రాంతం వాడివి, ఫలానా కులం వాడివి, మా హోటల్లో రావడానికి వీల్లేదు అన్న వీల్లేదు.
ఏ కులవాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా ఒక పబ్లిక్ రెస్టారెంట్లో, పబ్లిక్ ప్లేస్లో వెళ్ళడానికి అర్హత ఉంది, గుర్తించండి. పావయ్య నువ్వు పలానా వాడు, పలానా కులవాడి మాత్రం రావడం వీల్లేదు, అనడానికి వీల్లేదు. అలాగే ప్రభుత్వ ధన సహాయంతో కానీ ప్రజలకు ఉపయోగ నిర్దేశమైన బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వానికి సంబంధించినవి ఎవరైనా ఉపయోగించవచ్చు. కేవలం కొన్ని కులాల వాళ్ళకి, కొన్ని మతాల వాళ్ళకి, కొన్ని ప్రదేశాలకు మాత్రం కాదు. అలాగే స్త్రీలకి, పిల్లలకి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు కూడా కొన్ని ఏర్పరిచింది. ఈ రంగా ఈ కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం కారణంగా చేయడం కానీ అధికరణ 15 చెప్తుంది. అధికరణ 16లో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు, అందరికీ సమాన ఉద్యోగాలు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పొందే విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఈ రంగా ఎవరికి అంతేగాని ఒక ఈ ప్రాంతం వాడు, ఈ అమ్మాయి లేడీ అని, మగవాడు అంటూ తేడా ఏం లేదు, అందరికీ సమానమైనది ఉంది. అంటరానితనం నిషేధం. నువ్వు పలానా తక్కువ కులవాడు కనుక నువ్వు దూరంగా ఉండు, నీకు ఇల్లు ఇవ్వను అన్నకి ఇల్లేదు. ఒకడు అద్దెకు వస్తాడండి, ఒక తక్కువ కులవాడు, నేను ఎక్కువ కులవాడినయ్యా, మా ఇంట్లో నువ్వు ఉండడానికి ఇల్లేదు, ఇల్లు ఖాళీ చేయి అనడానికి అధికారం లేదు. నేను తెలియక నేను అడగకుండా నేను ఇల్లు ఇచ్చాను, నీకు అద్దెకిచ్చాను, నీ ఇప్పుడు అర్థమైంది నువ్వు తక్కువ కులవాడు అని, మీ ఎక్కువ కులవాళ్ళం, నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి, నాకు ఇల్లు లేదు. అంచేత అంటరాంతనం నిషేధం. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే కులం పేరిట వివక్షత చూపించడానికి వీలు లేదు. అలాగే ఇక బిరుదులు ఇచ్చే గవర్నమెంట్ అయిన బిరుదులు, మిలిటరీ వాళ్ళు లేక విద్యుతమైన తప్ప ఇతర విధమైన బిరుదులు ఎవరిని ప్రభుత్వం సన్మానించరాదు, వేరే బిరుదులు చేయడానికి. భావ ప్రకటన స్వేచ్ఛ అధికరణం 19 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నీ యొక్క అభిప్రాయాన్ని నీ చెప్పడానికి పూర్తిగా హక్కు ఉంది. హింసను పేరు చెప్పడం కాదు, కానీ మామూలుగా నువ్వు నీ అభిప్రాయం చంపు, నరుకు అనడానికి మాత్రం వీల్లేదు. హింసను ప్రేరేపించే మాటలు మాట్లాడడం ఎక్స్ప్రెషన్కి లేదు, కానీ మామూలుగా నువ్వు నీ భావాన్ని చెప్పుకోవడానికి పూర్తిగా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. హింసను ప్రబోధించడం మాత్రం లేదు, గుర్తించండి. ఎవరిని చంపు, నరుకు, తొక్కేయి, పిక్స్కై, నరికై, చంపేయి అంటే మాత్రం లేదు. హింస మాత్రం ప్రబోధించడానికి లేదు, హింస మాత్రం చేయడం లేదు. అంటే పౌరులందరూ ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆయుధాలు పెట్టుకుని మీటింగ్ పెట్టడం వీలేదు. కర్రలు పెట్టుకుని, బరిసెలు పెట్టుకుని, కత్తులు పెట్టుకుని అక్కడ పెట్టి కూర్చుని మీటింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవడో రెచ్చగొడితే ఏంట్రా వేసేయండి, తొక్కేయండి, నరికేయండి అంటే వీళ్ళు నరికేస్తారు. అంచేత ఆయుధాలు లేకుండా నువ్వు సమాచారం మీటింగ్లు పెట్టుకోవడానికి ఆయుధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. భారతదేశం అంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉంది. అలాగే యూనియన్లు, అసోసియేషన్ పెట్టే హక్కు ఉంది. ఏ ప్రాంతం అయినా నివసించే హక్కు ఉంది. ఈ రంగా ఏదైనా చేసి వ్యాపారాలు లేదు, ఇలాగా మనకి హక్కులు ఉన్నాయి. అలాగే ఇంకా రకరకాలేంటి మనకి ఉన్నాయి. అలాగే ఒకే నేరానికి ఒకేసారి శిక్ష. ఒకసారి నేరం చేస్తే ఒకేసారి శిక్ష, అంతేగాని 1-10 సార్లు శిక్షలు అంటుండవు. ఒక నేరం చేస్తే ఆ నేరం ఒకేసారి శిక్ష. ఇవాళ ఒకే నేరానికి అలాగే ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. జీవించే హక్కు ఉంది. నేను చంపుతాను, నరుకుతాను అన్నాను లేదు. ప్రతి వ్యక్తికి నాకు ఎవడన్నా నన్ను చంపడానికి వస్తున్నారు, నా చంపాలనుకుంటున్నారు అని ఉంటే వాడు తప్పకుండా ప్రొటెక్షన్ పొందే హక్కు పెడుతుంది. జీవించే హక్కు ఎవరికైనా జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు ప్రతి పౌరునికి ఉంది. ఒక బాధ్యత అయిన పౌరుని ప్రతి ఒక్కడికి జీవించే హక్కు ఉంది. నేరం చేసిన వాడికి
నేరాన్ని రుజువు చేసి అప్పుడు వాడికి యావజ శిక్ష చేస్తారో లేదా మరణ శిక్ష చేస్తారో వాడు చేసిన నేరం బట్టి వాడు ఉరి శిక్ష కూడా చేస్తారు. అక్కడ నేరం బట్టి జీవించే హక్కు ఉందని ఒక హంతకుడిని నాకు జీవించే హక్కు ఉంది, నా చంపడానికి వీల్లేదు, మీరు నాకు ఉరి శిక్ష చేయడానికి వీళ్ళంటే వీల్లేదు. వాడికి హక్కు ఎక్కడిచ్చి ఎవరిచ్చారు చంపడానికి? వాడికి హక్కు ఇవ్వలే కదా. అందరికీ జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కుని వీడే ఉంటుంది తీయడానికి. అందుకని వాడికి జీవించే హక్కు లేకుండా చేస్తారు కోర్టు ప్రకారంగా. కానీ మామూలు మాత్రం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఎవడన్నా నన్ను పిల్లవాడు చంపుతానంటున్నాడండి, బెదిరిస్తున్నాడు, చంపుతాను నాకు ఉంది అని రక్షణ ఇవ్వాలి ప్రభుత్వం. ఎందుకంటే జీవించే హక్కు, రైట్ టు లైఫ్ ఉంది. అంటే ఎవరికైనా ప్రాణ భయం ఉన్నట్లయితే వాడు వెళ్ళి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్, నాకు ప్రాణ భయం ఉంది, నాకు రక్షణ కలిగించాలని అడిగే హక్కు ఉంది ఫలానా వాళ్ళని. అంచేత జీవించే హక్కు. అలాగే విద్యా హక్కు, చదువుకోవడానికి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య ప్రభుత్వ బాధ్యత. 6వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధమైన విద్య ఇచ్చి తీరాలి. అంతేగాని డబ్బులు లేవు కనుక చదువుకోవాలి. ప్రభుత్వం తప్పకుండా స్కూల్స్ పెట్టి ఉచితంగా విద్య అందించాలి. నేను చదువుకోవాలనుకుంటున్నాను, నా స్కూల్ లేదు, మా ఊళ్ళో స్కూల్ లేదంటే స్కూల్ పెట్టాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 6 సంవత్సరాలు వేసి 14 సంవత్సరాలు పిల్లలందరికీ చదువుకోవాలి. అంటే ఈ రకంగా ఫండమెంటల్ రైట్స్ ద్వారా మనకి పొందే పిల్లో వెన్యూస్ ఎక్కడ లేవో అక్కడ లేవు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో దాంట్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేసి చేయడం వీలుగా ఉంటుంది. అలాగే అధికరణ 23లో శ్రమశక్తిని దోపిడీ చేయరాదు. కొందరు దోపిడీ చేస్తారు. అంతే శ్రమశక్తిని దోపిడీ చేయరాదని ఆ రంగా ఉంది మనకుంది. ఇంకా అధికరణ 24 చిన్నపిల్లల చేత ఫ్యాక్టరీలు మొదలైన పని చేయించకూడదు. చైల్డ్ లేబర్ ప్రొహిబిటెడ్. ఎక్కడైనా పిల్లల చేత బలవంతంగా పని చేయిస్తూ ఉంటే మీరు తప్పకుండా ఫలానా చోట పిల్లల చేత 14 సంవత్సరాల పిల్లలు 14 సంవత్సరాలు తక్కువ పిల్లల చేత ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా పని చేయిస్తుంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు, కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళచ్చు. ఎక్కడైనా చైల్డ్ లేబర్ ఉండి 14 సంవత్సరాలు పిల్లలకి ఎక్కడైనా ఉన్నట్లయితే తప్పకుండా చిన్న పిల్లల చేత పనిచేయరు. అంచేత అధికరణం 24 ఎంత చూడండి మనకి ఫండమెంటల్ రైట్స్ నిర్ణయం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయలేము అనుకుంటున్నాం. ఇక్కడే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఉపయోగపడతాయి. పిల్ వేసి మనకి ఎవరైనా లేదు, పిల్లు మనకి అది చేసుకోవచ్చు. అలాగే మత విశ్వాసాన్ని కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసే హక్కు, అది అధికరణ 25. నీ మతం నువ్వు ఏదైనా మతం నువ్వు మతం ఉందని చెప్పుకోవచ్చు, మతం లేదని చెప్పుకునే హక్కు కూడా ఉంది. నేను ఫలానా మతం ఇస్తున్నాను చెప్పుకునే హక్కు ఉంది, దాని ప్రచారం చేసిన హక్కు ఉంది. అలాగే నా మతం మీద నమ్మకం లేదని చెప్పుకునే హక్కు ఉంది. అది బాగా గుర్తించండి. అంటే ప్రతివాడికరంగా. అలాగే అధికరణ 20 మత సంస్థలను నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా ఉంది. అలాగే దీంట్లోనే ఫండమెంటల్ రైట్స్లోనే అధికరణ 28లో విద్యాలయాల్లో మత బోధన పనికిరాదు. గవర్నమెంట్ ద్వారా నడుపుతున్న దాంట్లో ప్రభుత్వం ఎక్కడ మత బోధన ఫలానా మతం, హిందూ మతం ప్రచారమో మాది మతం ప్రచారమో లేదా క్రిస్టియానిటీ చెప్పడానికి వీలు లేదు. ప్రొహిబిటెడ్. విద్యాలయాల్లో మత బోధన పనికిరాదు. ప్రభుత్వం చే నిర్వహించబడే విద్యాలయాల్లో ఇటువంటి మత బోధన పనికిరాదు. ఎక్కడైనా సరే చేసినట్లయితే వెంటనే ప్రభుత్వం ఫలానా ప్రభుత్వం సంబంధించిన స్కూళ్ళ కాలేజీల వాళ్ళు కానీ స్కూల్స్లో కానీ చేయడానికి. అలాగే అధికరణం 29లో అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ చేయాలి. వాళ్ళకి చేయడానికి ఎంత ఫండమెంటల్ రైట్స్ ఎంత ఉందో చూసుకున్నాం. అలాగే విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకోవడం అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణ, మైనార్టీ వర్గాల వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్స్ పెట్టుకోవడానికి అర్హవుతుంది. అలాగే అధికరణ 31Aలో
భూముల స్వాధీనానికి సంబంధించిన కూడా శాసనాలు ఉన్నాయి. ఇలాగే ఫండమెంటల్ రైట్స్లో ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడే మనకి పిల్స్ మనకు పెడతాయి. పిల్స్ అనేది ఇక్కడ తీసి ఆ రంగా తీసుకొని ఆ రంగారమ్మ చేయడం అవుతుంది. ఇవన్నీను ఇవన్నీ ప్రతి ఒక్కరికి మనకి దీనికి సంబంధించిన అవగాహన కావాలి. ఈ అవగాహన లేకపోతే మనం నోరు మూసును ఉంటున్నాం. ఫండమెంటల్ రైట్స్కి ఎక్కడ విఘాతం కలిగినప్పటికీ కోర్టులో పిల్ వేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి మనం రక్షణ పొందవచ్చు. అంతేగాని ఏం చేస్తాం, మనం ఏం చేద్దాం, మన చేతిలో ఏం పవర్ ఉందని. పవర్లు ఏంటి? పౌరుల చేతిలో ఆయుధం ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేసే హక్కు, రైట్ ఉంది. అది తెలుసుకోవాలి. ఆ చెప్పడం కోసం ఈ రోజున మనం దీంట్లో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. మరొక విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.